నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ముఖ్యమైన సైబర్ ముప్పు మాల్వేర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎలా మన కంప్యూటర్లోకి వస్తుంది, మన డేటాని ఎలా నాశనం చేస్తుంది, ఎలా తప్పించుకోవాలో కూడా చూద్దాం. ఇంకా ఎందుకు ఆలస్యం, మొదలు పెడదాం. హాయ్ అండి, నేను మీ అనుష. మనం ఇప్పుడు మరొక ముఖ్యమైన సైబర్ ముప్పు గురించి తెలుసుకుందాం. అదేంటంటే మాల్వేర్. మాల్వేర్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్. ఇది ఒక రకమైన చెడ్డ ప్రోగ్రామ్. దీన్ని ఎవరైనా మీ కంప్యూటర్లో, మొబైల్ లేదా ఇతర డిజిటల్ పరికరాల్లోకి రహస్యంగా పంపిస్తే అది వాటికి హాని చేస్తుంది. ఇది మీ పరికరాలను సరిగా పని చేయకుండా చేయగలదు, మీ సమాచారాన్ని దొంగిలించగలదు లేదా పూర్తిగా నాశనం చేయగలదు. మాల్వేర్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చూద్దాం. వైరస్. ఇది ఒక రకమైన మాల్వేర్. ఇది మీ కంప్యూటర్లోని ఇతర మంచి ఫైళ్లకు అతుక్కుంటుంది. మీరు ఆ ఫైళ్లను తెరిచినప్పుడల్లా వైరస్ కూడా యాక్టివ్ అవుతుంది మరియు మీ కంప్యూటర్లో ఇతర ఫైళ్లకు వ్యాపిస్తుంది. ఇది మీ ఫైళ్లను చెరిపివేయగలదు లేదా మీ కంప్యూటర్ను సరిగా పనిచేయకుండా చేయగలదు. దీన్ని ఒక జబ్బులా ఊహించుకోండి. ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాపిస్తుందో ఇది కూడా ఒక ఫైల్ నుండి మరొక ఫైల్కి అలా వ్యాపిస్తుంది. వామ్. ఇది కూడా ఒక రకమైన మాల్వేర్, కానీ ఇది వైరస్ లాగా ఇతర ఫైళ్లకు అతుక్కోదు. ఇది స్వయంగా ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు నెట్వర్క్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది మరియు నెట్వర్క్ను నెమ్మదిగా చేస్తుంది లేదా పూర్తిగా ఆపేస్తుంది. దీన్ని ఒక పురుగులా ఊహించుకోండి. అది ఎలా పాకుతూ వెళ్తుందో ఇది కూడా నెట్వర్క్లో అలా పాకుతూ వెళ్తుంది. ట్రోజన్ హార్స్. ఇది చూడడానికి మంచి ప్రోగ్రాంలా ఉంటుంది. మీరు దీన్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు దాని వెనుక ఒక హానికరమైన పని జరుగుతుంది. ఇది మీ పాస్వర్డ్లకు దొంగలించి మీ కంప్యూటర్ను వేరే వాళ్ళు నియంత్రించేలా చేయగలదు లేదా మీ ఫైళ్లను చెరిపివేయగలదు. దీన్ని ఒక బహుమతిలా ఊహించుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది, కానీ తెరిస్తే చాలా ప్రమాదకరం. స్పైవేర్. ఈ మాల్వేర్ మీ కంప్యూటర్లో రహస్యంగా ఉండి మీరు ఏం చేస్తున్నారో గమనిస్తుంది. మీరు ఏ వెబ్సైట్లు చూస్తున్నారు, ఏమి టైప్ చేస్తున్నారు, మీ పాస్వర్డ్లు ఏంటి వంటి సమాచారాన్ని ఇది దొంగిలించి మోసం చేసే వాళ్లకు పంపుతుంది. దీన్ని ఒక గూఢచారిలా ఊహించుకోండి. మీకు తెలియకుండా మీ గురించి సమాచారం సేకరిస్తుంది. యాడ్వేర్. ఇది ఎక్కువగా మీకు అవసరమైన ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ ని చూపిస్తుంది. కొన్నిసార్లు ఇది ప్రమాదకరమైన వెబ్సైట్లకు కూడా దారి తీయవచ్చు. ఇది మీ పనిని ఇబ్బందికరంగా చేస్తుంది మరియు మీ కంప్యూటర్ను నెమ్మదిగా చేస్తుంది. అసలు ఈ మాల్వేర్ మీ కంప్యూటర్లోకి ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మీరు అనుమానాస్పదమైన ఈమెయిల్లలోని లింకులపై క్లిక్ చేయడం ద్వారా ఈ మాల్వేర్ సోకుతుంది. నమ్మకం లేని వెబ్సైట్ల నుండి ఫైళ్లు డౌన్లోడ్ చేయడం ద్వారా ఈ మాల్వేర్ సోకుతుంది. పైరేటెడ్ దొంగ సాఫ్ట్వేర్ను ఉపయోగించడం ద్వారా ఈ మాల్వేర్ సోకుతుంది. తెలియని యూఎస్బి డ్రైవ్లను మీ కంప్యూటర్కు కనెక్ట్ చేయడం ద్వారా ఈ మాల్వేర్ సోకుతుంది. మాల్వేర్ వల్ల జరిగే నష్టాలు: మీ కంప్యూటర్ సరిగా పని చేయకపోవచ్చు లేదా క్రాష్ అవ్వచ్చు, మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడవచ్చు, మీ ఫైళ్లు చెరిపేయబడవచ్చు లేదా లాక్ చేయబడవచ్చు. మీ కంప్యూటర్ను ఉపయోగించి ఇతరులపై సైబర్ దాడులు కూడా చేయవచ్చు. కాబట్టి మాల్వేర్ చాలా ప్రమాదకరమైనది. మీ కంప్యూటర్ను మరియు మీ సమాచారాన్ని
రక్షించుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు మాల్వేర్ రకాల గురించి తెలుసుకుందాం. మొదటిగా వైరస్. మనం దీన్ని ఒక నిజమైన వైరస్తో పోల్చవచ్చు. ఒక వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి మనల్ని అనారోగ్యంగా గురి చేస్తుంది కదా. అలాగే కంప్యూటర్ వైరస్ కూడా ఒక ప్రోగ్రామ్ లేదా ఫైళ్లకు అతుక్కొని మీ కంప్యూటర్లోనికి ప్రవేశిస్తుంది. ఈ మాల్వేర్కి అతుక్కునే స్వభావం ఉంది. ఇది ఒంటరిగా పనిచేయలేదు. ఇది ఒక మంచి ఫైళ్లకు, ఉదాహరణకు ఒక డాక్యుమెంట్ ఫైల్, ఒక ప్రోగ్రామ్ ఫైల్ తనను తాను జత చేసుకుంటుంది. మీరు ఆ మంచి ఫైల్ను తెరిచినప్పుడే ఈ వైరస్ కూడా యాక్టివ్ అవుతుంది. వ్యాప్తి. ఇది ఒకసారి యాక్టివ్ అయితే మీ కంప్యూటర్లోని ఇతర ఫైళ్లకు కూడా తన కాపీలను వ్యాపింపజేస్తుంది. ఇలా ఇది చాలా త్వరగా మీ మొత్తం సిస్టమ్ను నింపేయగలదు. దీని వలన కలిగే నష్టం. వైరస్ చేసే నష్టం చాలా రకాలుగా ఉండవచ్చు. కొన్ని వైరస్లు మీ ఫైళ్లను చెరిపివేస్తాయి. కొన్ని మీ కంప్యూటర్ను చాలా నెమ్మదిగా పనిచేసేలా చేస్తాయి. మరికొన్ని మీ కంప్యూటర్ను పూర్తిగా ఆపేస్తాయి. కొన్ని ప్రమాదకరమైన వైరస్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగిలించగలవు. దీనికి మానవ చర్య అవసరం. వైరస్ వ్యాప్తి చెందాలంటే సాధారణంగా మీలాంటి యూజర్ ఒక పని చేయాలి. ఉదాహరణకు మీరు ఒక ఈమెయిల్లో వచ్చిన అటాచ్మెంట్ను తెరవడం లేదా ఒక ఇన్ఫెక్టెడ్ ఫైల్ను కాపీ చేయడం వంటి చర్యల ద్వారా ఇది వ్యాపిస్తుంది. రెండవదిగా వామ్. మరింత వివరంగా వామ్ కూడా ఒక రకమైన హానికరమైన ప్రోగ్రామే, కానీ ఇది వైరస్ కంటే కొంచెం భిన్నంగా పనిచేస్తుంది, స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇది వైరస్ లాగా వేరే ఫైళ్లకు అతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇదే స్వయంగా ఒక పూర్తి ప్రోగ్రామ్లా పనిచేస్తుంది. నెట్వర్క్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. వామ్ ముఖ్యంగా కంప్యూటర్ నెట్వర్క్ల ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక కంప్యూటర్లోనికి ప్రవేశించి అక్కడ నుండి నెట్వర్క్లోని ఇతర కంప్యూటర్లకు తనంతట తానే కాపీలు పంపుతుంది. ఈ మాల్వేర్ వలన వేగం మరియు ప్రభావం. దీని వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది కాబట్టి ఇది నెట్వర్క్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ని సృష్టిస్తుంది. దీనివల్ల నెట్వర్క్ చాలా నెమ్మదిగా పనిచేయవచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. ఇది సర్వర్లకు కూడా క్రాష్ చేయగలదు. దీని వలన వచ్చే నష్టం. వామ్ మీ ఫైళ్లను చెరిపివేయగలదు. సిస్టమ్ వనరులకు, మెమరీ, ప్రాసెసింగ్ పవర్ ఉపయోగించి కంప్యూటర్లను స్లో చేయగలదు మరియు కొన్నిసార్లు బ్యాక్ డోర్లను, రహస్య ప్రవేశ మార్గాలు తెరిచి హానికరమైన హ్యాకర్లు మీ సిస్టంలోనికి ప్రవేశించడానికి సహాయం చేయగలదు. మూడవది ట్రోజన్ హార్స్. ట్రోజన్ హార్స్ అనేది మోసపూరితమైన రూపం. ఇది యూజర్లకు మోసం చేసి తామంతట తాము ఇన్స్టాల్ చేసుకునేలా చేస్తుంది. ఇది ఒక ఉపయోగకరమైన అప్లికేషన్, గేమ్ లేదా ఫైల్లా కనిపించవచ్చు. దాచిన హానికరమైన పని. మీరు దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు దాని వెనుక హానికరమైన పనులు జరుగుతాయి. ఇది మీ పాస్వర్డ్లను దొంగలించడం, మీ కీ స్ట్రోక్లను అంటే మీరు కీబోర్డ్పై టైప్ చేసేది రికార్డ్ చేయడం, మీ స్క్రీన్ షాట్లను తీయడం, మీ ఫైళ్లను మార్చడం లేదా చెరిపివేయడం వంటి పనులు చేయగలరు. కొన్ని ట్రోజన్లు మీ కంప్యూటర్ను రిమోట్గా అంటే దూరం నుండి నియంత్రించడానికి హ్యాకర్లు అనుమతిస్తారు. స్వీయ వ్యాప్తి ఉండదు. ట్రోజన్లకు వైరస్లు లేదా వామ్ల వలె తమంతట తాము ఇతర సిస్టంలకు వ్యాపించే సామర్థ్యం లేదు. అవి సాధారణంగా యూజర్ డౌన్లోడ్ చేయడం లేదా ఇన్స్టాల్ చేయడం ద్వారానే వ్యాప్తి చెందుతాయి. నాలుగవది రాన్సమ్వేర్. రాన్సమ్వేర్ అంటే మనం దీని గురించి ఇదివరకే వివరంగా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఇది మీ ఫైళ్లను బందీగా చేసి డబ్బును డిమాండ్ చేస్తుంది.
దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది మీ ముఖ్యమైన డేటాను మీకు అందుబాటులో లేకుండా చేస్తుంది. 5. స్పైవేర్. స్పైవేర్ అంటే రహస్యంగా గూఢచర్యం చేసే సాఫ్ట్వేర్. ఇది మీ అనుమతి లేకుండా మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అవుతుంది మరియు మీరు ఏం చేస్తున్నారో రహస్యంగా గమనిస్తుంది, గుర్తించకుండా పనిచేస్తుంది. ఇది మీ సిస్టంలో దాగి ఉంటుంది మరియు సాధారణంగా మీకు అది కనిపించదు. ఇది బ్యాక్గ్రౌండ్లో నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ పోతుంది. సమాచారం సేకరణ. ఇది మీరు ఏ వెబ్సైట్ చూస్తున్నారు, మీరు ఏమి టైప్ చేస్తున్నారు, పాస్వర్డ్లు కూడా, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. కొన్ని స్పైవేర్లు మీ వెబ్ క్యామ్ను మరియు మైక్రోఫోన్ను కూడా రహస్యంగా యాక్సెస్ చేయగలవు. సమాచారం పంపడం. సేకరించిన సమాచారాన్ని ఇది ఇంటర్నెట్ ద్వారా మోసం చేసే వాళ్లకు పంపిస్తుంది. వాళ్ళు ఈ సమాచారాన్ని మీ గుర్తింపును దొంగిలించడానికి లేదా ఇతర మోసాలకు ఉపయోగించవచ్చు. రకాలు. కీలాగర్లు. మీరు టైప్ చేసేది రికార్డ్ చేస్తాయి. యాడ్వేర్. మీకు టార్గెటెడ్ యాడ్స్ చూపిస్తాయి మరియు మీ బ్రౌజింగ్ అలవాట్లను ట్రాక్ చేస్తాయి. సిస్టమ్ మానిటర్లు. మీ మొత్తం కంప్యూటర్ కార్యకలాపాలను రికార్డ్ చేస్తాయి. ఇటువంటి వివిధ రకాల స్పైవేర్లు ఉన్నాయి. 6. యాడ్వేర్. మరింత వివరంగా, యాడ్వేర్ ముఖ్యంగా మీ అవసరమైన ప్రకటనలు చూపించడంపై దృష్టి పెడుతుంది. ఇది మిగతా మాల్వేర్లంత ప్రమాదకరమైనది కానప్పటికీ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరియు కొన్నిసార్లు ప్రమాదకరమైన దారి తీయవచ్చు. ప్రకటనల ప్రదర్శన. ఇది మీ కంప్యూటర్లో లేదా మీరు ఉపయోగించే అప్లికేషన్లలో పాపప్ ప్రకటనను, బ్యానర్ ప్రకటనను లేదా ఇతర రకాల అవసరమైన ప్రకటనను కాకుండా అనవసరమైన ప్రకటనను చూపిస్తుంది. సంపాదన కోసం. యాడ్వేర్ సృష్టికర్తలు మీరు ఆ ప్రకటనలపై క్లిక్ చేసినప్పుడు లేదా వాటిని చూసినప్పుడు డబ్బు సంపాదిస్తారు. నెమ్మదిగా పనిచేయడం. ఎక్కువ యాడ్వేర్ మీ సిస్టమ్ వనరులను ఉపయోగించడం వల్ల మీ కంప్యూటర్ లేదా మొబైల్ నెమ్మదిగా పనిచేయవచ్చు. ప్రమాదకరమైన లింకులు. కొన్నిసార్లు ఈ ప్రకటనలు హానికరమైన వెబ్సైట్లకు లేదా ఇతర మాల్వేర్లకు డౌన్లోడ్ చేసే లింకులను దారితీయవచ్చు. ట్రాకింగ్. కొన్ని యాడ్వేర్లు మీ బ్రౌజింగ్ అలవాట్లను కూడా ట్రాక్ చేస్తాయి, తద్వారా మీకు మరింత టార్గెటెడ్ ప్రకటనలు చూపించగలవు. మాల్వేర్ నుండి మన మొబైల్ కంప్యూటర్లను కాపాడుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ వీడియోలో మనం మన గ్యాడ్జెట్లను ఎలా సురక్షితంగా ఉంచాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.